Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, ee roju episode lo let's zoom into Punganur constituency. This is part of the broad series that we are doing where మనం ఆంధ్రాలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉండే గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ హిస్టారికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ మీద జరుగుతున్న కీ ప్రాజెక్ట్స్ ఏంటి, వాటి అప్డేట్స్ ఏంటి, అండ్ ఫ్యూచర్ లుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ జనాలకు ఉండే డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ ఏంటి అనేవి తెలుసుకోవడానికి నేను ఈ సిరీస్ని ఇనిషియేట్ చేశాను. సో అందులో భాగంగా ఈరోజు మనం పుంగనూరుని జూమిన్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఒక 3 పాయింట్స్ వద్దాం. ఫస్ట్ ఇక్కడ డెమోగ్రఫిక్స్ ఏంటి, ఇక్కడ సోషల్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న కీ ప్రాబ్లమ్స్ ఏంటి. ఓకే, చాలా అక్యూట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ పబ్లిక్ డొమైన్లోకి వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్లో 2024 ఎలక్షన్స్కి ఇక్కడ టీడీపీ అండ్ వైసీపీ వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తా వాళ్ళు ఎలక్షన్కి పిచ్ చేస్తున్నారో చూసి దాంతో కంక్లూడ్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ డెమోగ్రఫిక్స్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న సో దిస్ బేసికలీ కమ్స్ అండర్ రాజంపేట్ లోక్సభ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఉన్న ఓటర్స్ వచ్చేసరికి 2.37 lakhs ఓటర్స్, పాపులేషన్ కాదు. సో దిస్ ఇంక్లూడ్స్ 6 మండల్స్. ఈ కాన్స్టిట్యున్సీలోకి 6 మండల్స్ ఉన్నాయి: పుంగనూర్, సదుం, సోమాల, చౌడేపల్లి, పులిచెర్ల అండ్ రొంపిచెర్ల. This 6 mandals are in this constituency. Okay, ఇందులో మేజర్ కమ్యూనిటీస్ ఏంటి అంటే ఈ కాన్స్టిట్యున్సీలో రెడ్డి, ముస్లిం అండ్ బలిజా కమ్యూనిటీస్ విత్ గుడ్ ప్రెసెన్స్ ఆఫ్ ఎస్సీస్ ఆల్సో. బట్ మేజర్గా ఇట్ ఈస్ డామినేటెడ్ బై రెడ్డి కమ్యూనిటీ అనమాట ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ చూస్తే ఫ్రెండ్స్ ఒక 3 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెరీ అక్యూట్. వన్ ఈజ్ ఆవులపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనమాట, ఇన్ సోమల మండలంలో చేస్తున్నారు. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఇస్ బేసికలీ టు బిల్డ్ 3 రిజర్వాయర్స్ ఇన్ దిస్ ప్యాకేజ్. అంటే ఒక ప్రాజెక్ట్లో ఆవులపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద 3 ఏరియాస్లో రిజర్వాయర్స్ కట్టాలి ఇన్ అ సింగిల్ ప్యాకేజ్ అనేది ఈ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్. ఆ 3 ఏరియాస్ ఏంటి అంటే ఆవులపల్లి, నేతిగుంటపల్లి అండ్ ముదివేడు రిజర్వాయర్స్. ఓకే, సో దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చరికి 2.5 TMC. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆబ్జెక్టివ్. అండ్ ఆబ్వియస్లీ ఇందులోంచి బెనిఫిట్స్ కోరుకునేది ఏంటి అంటే వాటర్, ఇరిగేటెడ్ వాటర్ టు అగ్రికల్చరల్ ఫీల్డ్స్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ రిక్వైర్మెంట్స్. దీన్ని కేటర్ చేస్తా ఈ ప్రాజెక్ట్ని ఎన్విసాజ్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆబ్వియస్లీ ఇక్కడ మన ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ కడుతుంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, జనాలు అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటకి డిస్ప్లేస్ అవ్వాలి అనే కన్సర్న్స్ ఉంటాయి కదా. సో అవన్నీ చాలా అక్యూట్గా వస్తున్నాయి. సో అరౌండ్ 500 ఫార్మర్స్ ఇన్ ఆవులపల్లి, పెద్ద ఉప్పరపల్లి అండ్ అమ్మగారిపల్లిలో ఉన్న ఈ 500 ఫార్మర్స్ వాళ్ళు చాలా అన్విల్లింగ్గా ఉన్నారు టు గివ్ దేర్ ల్యాండ్స్ అండ్ దే ఆర్ అపోజింగ్ దిస్ డిస్ప్లేస్మెంట్. వాళ్ళు కోట్ చేస్తున్న రీజన్స్ ఏంటి అంటే వాళ్ళకి ఇన్అడిక్వేట్ కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఇస్తున్నారు విచ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్. అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా నెగిటివ్గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వల్ల అని చెప్పేసి ఈ రీజన్స్ చూపిస్తా దే ఆర్ కోటింగ్ దేర్ రీజన్స్ ఫర్ అపోజింగ్, వై దే ఆర్ అపోజింగ్ టు గివ్ దేర్ ల్యాండ్స్ టు ద గవర్నమెంట్. అయినా కూడా ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ 1520 acres దాకా రిక్వైర్మెంట్ ఉంది దీనికి, విచ్ ఇస్ ఆన్ గోయింగ్. బట్ లాస్ట్ మేలో దీనికి బ్రేక్ పడింది. ఎందుకు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాడ్ ఆస్క్డ్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టు పే 100 crores ఇన్ పెనాల్టీ. ఎందుకు అంటే మన గవర్నమెంట్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ గైడ్ లైన్స్ని బ్రీచ్ చేసిందంట. సో అందుకని వాళ్ళు పనులు ఆపిచ్చేశారు. లాస్ట్ మే ఒక 100 crores ఫైన్ వేశారు. అండ్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అగైన్ ఛాలెంజ్డ్ ఇట్. దే డిడ్ంట్ అగ్రీ టు బీ గిల్టీ. సో వాళ్ళు ఛాలెంజ్ చేస్తా ఒక 25 crores కేసు అయితే బేసికలీ నడుస్తుంది. మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక 25 crores మీరు కృష్ణా వాటర్ బోర్డ్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలి అని చెప్పేసి ఎన్ఫోర్స్ చేసి ఆ మిగతా పెండింగ్ 75 crores మీద ఇష్యూ నడుస్తుంది అనమాట గవర్నమెంట్లో. సో దాట్స్ ద లాస్ట్ అప్డేట్ దట్ వీ హ్యావ్ ఆన్ దిస్ ఆవులపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్. ఓకే, సమరీ ఏంటి అంటే దీన్ని ఎన్విసాజ్ చేసిన రీజన్ ఈజ్ టు గెట్ ద ఇరిగేటెడ్ వాటర్ టు అగ్రికల్చరల్ ల్యాండ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్. కానీ అక్కడ జనాల్లో అపోజిషన్ ఉంది ఫర్ ద డిస్ప్లేస్మెంట్ కన్సర్న్స్ అండ్ ఇన్అడిక్వేట్ కాంపెన్సేషన్ ప్యాకేజ్ మీద. సో అయినా కానీ యాక్విజిషన్ జరుగుతున్నప్పటికి కూడా బ్రేక్ పడింది బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ గైడ్ లైన్స్ దట్ ఆర్ గవర్నమెంట్ బ్రీచ్డ్ ఈజ్ వాట్ ద కేస్ వాస్ పుట్ ఆన్. మన గవర్నమెంట్ ఎలా దాన్ని ముందు తీసుకెళ్తుందో, వెదర్ దే విల్ ఫైట్ ఇట్ అండ్ విన్ ఇట్ ఆర్ నాట్ ఈజ్ వాట్ విల్ హ్యావ్ టు సీ. ఓకే, దట్స్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద 3 problems. సెకండ్ ఏంటి అంటే ఇక్కడ డైరీ ఫార్మర్స్ అందరూ కూడా మన
ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న డైరీ ఫార్మర్స్ అందరూ దే ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ టు సెల్ దేర్ మిల్క్ టు ద పొలిటికల్ లీడర్స్ హూ ఆర్ ఫ్రమ్ వైసీపీ. ఓకే, సో ఇన్ వే అక్కడ మొనోపొలీ నడుస్తుందంట. సో ఇంకా ఏ ఆల్టర్నేట్కి వాళ్ళు అమ్మడానికి లేని పరిస్థితిలో వాళ్ళు ఉండడం వల్ల దే లాస్ దేర్ బార్గెనింగ్ పవర్. సో అక్కడ డైరీ ఫార్మర్స్ ఏం అడుగుతున్నారంటే గవర్నమెంట్ హ్యాస్ టు ఇంటర్వీన్ అండ్ బ్రింగ్ బ్యాక్ దేర్ నెగోషియేటింగ్ పవర్ యాజ్ వెల్ యాజ్ అష్యూర్ దెమ్ ఫేర్ ప్రైజెస్. ఓకే అనే కన్సర్న్ ఇక్కడ డైరీ ఫార్మర్స్ నుంచి చాలా గట్టిగా వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ది మ్యాంగో అండ్ షుగర్ కేన్ ఫార్మర్స్ నుంచి వచ్చే ప్రాబ్లం. సో వాళ్ళు గట్టిగా ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా లాసెస్కి మిడిల్ మెన్కి వాళ్ళ ప్రొడ్యూస్ని అమ్మేలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా సీరియస్గా కన్సర్న్స్ రేజ్ చేస్తున్నారు ఇన్ దిస్ రీజన్. సో ఈ కాన్స్టిట్యున్సీలో 3 మేజర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆవులపల్లి రిజర్వాయర్ సంబంధించిన ప్రాబ్లం, నెక్స్ట్ డైరీ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్, మొనోపొలీ ఉంది ఇక్కడ, వాళ్ళకు ఇంకో ఆల్టర్నేట్ లేకుండా చేస్తున్నారు. సో దే వాంట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ దేర్, సపోర్ట్ దేర్. అండ్ థర్డ్ది మ్యాంగో అండ్ షుగర్ కేన్ ఫార్మర్స్ వాళ్ళ ప్రొడ్యూస్ని లాసెస్కి మిడిల్ మెన్కి అమ్మేలా చేస్తున్నారు అనేది మేజర్ కన్సర్న్లో ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా టీడీపీ అండ్ వైసీపీ ఎలాగ పిచ్ చేసి 2024 ఎలక్షన్స్కి వెళ్తున్నారు అంటే టీడీపీ వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ లోకల్గా ఇష్యూస్ని చాలా స్ట్రాంగ్గా మేము వాయిస్ అవుట్ చేస్తాము, ఇక్కడ లోకల్గా ఉన్న ఈ ల్యాండ్ డిస్ప్లేస్మెంట్స్ ఇష్టం లేకుండా చేపిస్తున్నారు, ఇన్యాడిక్వేట్ కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఇప్పిస్తా అనేది ఒకటి వాయిస్ అవుట్ చేస్తాం స్ట్రాంగ్గా అనడంతో పాటు ఈ డైరీ ఫార్మర్స్ కానీ షుగర్ కేన్ అండ్ మ్యాంగో ఫార్మర్స్కి ఉండే కన్సర్న్స్ అంతా కూడా లోకల్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ మేము స్ట్రాంగ్గా వాయిస్ అవుట్ చేస్తాము, ఎలక్షన్స్కి అది సాల్వ్ అయ్యేలా చేస్తాం అనేది వాళ్ళు పిచ్ చేస్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ వైసీపీ వచ్చేసరికి జగన్ గారు చేసే వెల్ఫేర్ స్కీమ్స్ని వాటి మీద బ్యాంక్ అవుతా వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ ముందుకెళ్తున్నారు. అండ్ గెలిపిస్తే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాము ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ అనే ప్రామిస్తో వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద హైలైట్స్ బ్రాడ్లీ ఫ్రమ్ దిస్ పుంగనూర్ కాన్స్టిట్యున్సీ. మనం డెమోగ్రఫిక్స్ ఏంటో చూసాం, కీ ప్రాబ్లమ్స్ ఏంటో చూసాం, అండ్ వీళ్ళు ఎలాంటి పిచ్తో 2024 ఎలక్షన్స్లోకి వెళ్తున్నారో చూసాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక పొంగనూరు నుంచి వచ్చేవాళ్ళైతే, మీరు పొంగనూరులో ఉండేవాళ్ళైతే, లేదా ఇఫ్ యూ బిలాంగ్ టు పొంగనూర్ ఆర్ మీకు పొంగనూరు కాన్స్టిట్యున్సీ ప్రాబ్లమ్స్ తెలిసినా కూడా, అక్కడ డెవలప్మెంట్ ఆస్పిరేషన్స్ మీకు తెలిసినా కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఎంటైర్ కమ్యూనిటీ. అండ్ నేను ఎలాగైతే ఏ ఫ్యాక్చువల్ రిఫరెన్సెస్ లేకుండా నేను ఏది కోట్ చేయనో, అలా కోట్ చేసినా కానీ మీరు నమ్మకూడదో, నేను అలాంటివి చెప్పను ఫస్ట్. కానీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కామెంట్స్లో మీరు కామెంట్ చేయడంతో పాటు మీ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎవిడెన్స్గా ఒక ఫ్యాక్చువల్ రిఫరెన్స్ని కూడా మెన్షన్ చేయండి. మీరు అన్ని వీడియోస్ మిగతా ఇలా ఈ సిరీస్ మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అవ్వచ్చు, లేదా కాన్స్టిట్యున్సీ పట్ల ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళ కామెంట్స్ ఇస్తున్నారు, చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్నీ. ఇన్ ద సేమ్ వే మీరు ఆ కామెంట్స్ పెట్టడంతో పాటు ఫ్యాక్చువల్ రిఫరెన్సెస్ని కూడా కోట్ చేయండి. దెన్ ఓన్లీ ఐ విల్ బీ ఏబుల్ టు కన్జ్యూమ్ ఇట్. ఎల్స్ ఇట్ విల్ బీ లైక్ యువర్ వర్డ్, మై వర్డ్, ఎవ్రీబడీస్ వర్డ్. ఓకే, సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. సో విత్ దాట్ ఫ్రెండ్స్, లెట్ మీ నో యువర్ థాట్స్ దీని మీద, పొంగనూరు మీదే కాకుండా ఈ సిరీస్ మీద కానీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ థాట్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, సో ఫ్రెండ్స్, విత్ దాట్, థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.